హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో అయితే మీకు ఓం శక్తికి వెళ్ళడానికి ముందు ప్రిపరేషన్స్ ఏంటి, ఇంకా వెళ్ళడానికి ఏమేమి చేసుకొని వెళ్తారని చెప్పి అయితే చూపించాను కదా. ఇంకా ఓం శక్తికి వెళ్ళే దారిలో అంటే బస్లో ఎంతమందికి పూనకాలు వస్తాయి, ఇంకా ఎంతమంది అయితే కింద పడతారు, ఇవన్నీ చూపిస్తాను అనమాట. ఇంకా ఎలా డ్యాన్స్ చేస్తారు, ఇంకా ఓం శక్తికి చేరుకునేంత వరకు ఏం ప్రాసెస్ అయితే జరుగుతుందో నేను అదైతే చూపిస్తానండి ఈ వీడియోలో. ఇంకా ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట. సో దట్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు చూసేయండి. ముందుగా అయితే మేమందరూ పూజలు చేసుకునేసి ఇంకా బస్సులకు అన్ని దిష్టి తీపించుకునేసి అయితే రెడీ అయిపోయాం కదా. ఇంకా మేమందరూ బస్సులో అయితే కూర్చునేసామండి. ఇంకా లాస్ట్ ఇయర్ లాగానే అంటే ప్రతి ఇయర్ ఒకేలాగానమాట. ఇంకా ఫ్రంట్ సీట్ మాకు ఇస్తారు కాబట్టి ఇంకా మేమైతే కూర్చునేసినాము అందులో. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ రాసేస్తున్నారనమాట. అంటే ఎంతమంది వచ్చారు బస్సులో, ఇంకెంతమంది పిల్లోళ్ళు ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఏంటి అన్నీ రాశారనమాట అక్కడ డిపోలో ఇవ్వాలనేసి. ఇంకా అక్కడ పూజ చేసే దగ్గర అయితే 4 బస్సులు అయితే ఉన్నాయి కదా, ఇంకా 3 బస్సులు మా ముందైతే ఉన్నాయన్నమాట. ఇంకా మేము లాస్ట్ లో వెళ్తున్నాము, స్లోగా వెళ్తున్నారండి మా బస్ మాత్రం. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయండి డాన్సులు వేయడం, పూనకాలు రావడం అన్ని. ఇంకా ఫస్ట్ అయితే ప్రిపరేషన్స్ అనమాట, మెల్లమెల్లగా స్టార్ట్ అవుతాయి డాన్సులు వేయడం. ఇంకా మీరే చూస్తారు కదా, పోను మధ్యలో అయితే కొంతమందికి పూనకాలు వచ్చేసాయి అనమాట. ఇంకా ఓం శక్తి వేస్తే దేవుళ్ళు వస్తారో తెలీదు, లేకపోతే దెయ్యాలు వస్తాయో కూడా తెలియదు అనమాట. ఇంకా అలా ఊగేస్తూ ఉంటారు. నేను ఎందుకు అలా అన్నానంటే, కొంతమందికి కావళ్ళు వేసినా లేకపోతే ఓం శక్తి వేసినా వాళ్ళ ఒంట్లో ఉన్న దెయ్యం కూడా బయటకు వస్తుందంట. ఇంకా అలా కొంతమందికి దయ్యాలు బయటకు వస్తాయి, ఇంకొంతమందికి అయితే దేవుళ్ళు బయటకు వస్తారండి. ఇంకా దేవుళ్ళు రారని అయితే నేను చెప్పట్లేదు. ఇక్కడ మా వాళ్ళు అయితే గట్టిగా ఫిక్స్ అయ్యారండి బాగా ఆడాలనేసి. ఇంకా మాల కూడా వేసుకునేసారు కదా, ఇంకా వేపాకు కూడా తీసేసుకున్నారనమాట ఎగరడానికి. ఇంకా వాళ్ళు మార్నింగే బాగా తినేసి రావాలన్నమాట. ఇంకా అలా వేస్తారనమాట డ్యాన్స్ మాత్రం. ఇంకా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు, అంటే ముసలి ముతక ఆడ మగ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆడతారనమాట. ఇంకా అందరూ అక్కడ ఆడుతుంటే ఈ చిన్న పిల్లోడు మాత్రం కూర్చొని ఇక్కడ చూస్తున్నారనమాట. ఓకేనండి, ఇంక అరేంజ్మెంట్స్ మొత్తం అయిపోయాయి. ఎగురుతున్నారనమాట. డ్యాన్స్ అయితే బాగా వేస్తున్నారు. నిజం చెప్పాలంటే అబ్బాయిల కంటే అంటే జెంట్స్ కంటే లేడీసే బాగా వేస్తారనమాట డ్యాన్స్లు. ఇంకా అప్పుడైతే కొరియోగ్రాఫర్లు కూడా బయటకు వస్తారు, డాన్సర్స్ కూడా బయటకు వస్తారండి. అంతవరకు ఇళ్లలో నుండి బయట రాని అమ్మాయిలు కూడాను ఓం శక్తి వేసినారంటే చాలు పెద్ద డాన్సర్ లాగా వేస్తారనమాట. అసలు డాన్సర్లే కూడా వేస్తున్నారా అనిపిస్తుంది, అంత బాగా వేస్తారు. ఇంకా అక్కడ శక్తులందరూ డాన్స్ వేస్తుంటే ఇక్కడ మా అన్న వాళ్ళు అయితే చూస్తున్నారనమాట. అంటే సిలువుగా వెళ్ళామండి, అంటే మాల వేయకుండా వెళ్తారు కదా, వాళ్ళని శివులుగా వెళ్తారని చెప్పేసి అయితే అంటారనమాట. ఇంకా నేను ప్రతిసారి అలానే వెళ్తున్నాను. నెక్స్ట్ టైం అన్నా ఓం శక్తి వేయాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇంకా జరగబోయేది ఇంకొక ఎత్తు అండి. మా అమ్మ ఎంటర్ అయిందనమాట. ఇంకా మా అమ్మ కూడా డ్యాన్స్ వేయడానికి అయితే వెళ్ళిందనమాట. బాగా వేసేద్దామని చెప్పేసి అయితే వెళ్తుంది. ఇంకా మధ్యలో చూడాలి, మధ్యలో మీరే చూడండి, ట్విస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా వేస్తుంది కదా డ్యాన్స్, ఎలా వేస్తుందో చూడండి. నాకైతే ఈ ఎడిటింగ్ చేస్తుంటే చాలా అంటే చాలా నవ్వు వస్తుంది. డ్యాన్స్ అయితే అంటే ఎప్పుడు ఇలా చూడం కదా, ఒక్కొక్కరిని కొత్త యాంగిల్స్ చూసేసరికి నవ్వు వస్తుందండి. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ డ్యాన్స్ వేసేస్తుంది. డ్యాన్స్ వేసేది డ్యాన్సే వేయకుండా వేరే పని కూడా చేస్తుంది అనమాట. ఇంకా మధ్యలోనే చెప్తానులేండి, చూసేయండి మొత్తం. మనకు ఒక్కోసారి అనిపిస్తుంది అబ్బా వీళ్ళు కూడా డాన్సర్సా అని. ఇంకా అలా వేసేస్తున్నారు. డ్యాన్సులు మాత్రం ఒక్కొక్కరు ఇరగదీస్తున్నారండి డ్యాన్సులు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే డీజే పెట్టారండి. ఇంకా సౌండ్స్ పెడితే కాపీరైట్ ఇలా పడుతుందని చెప్పి నేనైతే సౌండ్స్ యాడ్ చేయట్లేదు. ఇంకా అలానే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా ఆ సౌండ్ పెట్టింటే మీకు బాగా అర్థమయ్యేది. ఆ డీజేకి వాళ్ళు వేస్తున్న స్టెప్స్కి కరెక్ట్గా సూట్ అయ్యాయండి. ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తుంటే మీకైతే కరెక్ట్గా తెలియలేదన్నమాట. ఇంక ఇక్కడ డ్యాన్స్ వేసే వాళ్ళు అయితే బాగానే వేస్తున్నారండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకా మా అమ్మ మధ్యలో ట్విస్ట్ అయితే ఇస్తుందని చెప్పేసి. ఇంక ఇక్కడ డ్యాన్స్ వేసే వాళ్ళు వేస్తుంటే మా అమ్మ కూడా వేస్తుంది. వేస్తూ మధ్యలో పడిపోయిందనమాట. ఇంకా పడిపోయి ఆమెకి కళ్ళు తిరిగినాయో లేకుంటే దేవుడైతే వచ్చారని
చెప్పేసి అయితే చెప్పారనమాట. ఇలా శక్తులందరికీ కొంతమందికి అయితే వస్తాయండి, దేవుళ్ళు అయితే వస్తారనమాట. ఇంకా మా అమ్మకు కూడా వచ్చింది. ఇంకా ఆమె అయితే పడిపోయి గాజులంతా పగిలిపోయాయి మా అమ్మవి. ఇంకా చూడండి మా అమ్మ పడిపోయింది అనే లోపు సహన అయితే ఎలా వెళ్తుందో. ఇదేనేమో బిడ్డ ప్రేమ, తల్లి ప్రేమే కాదండి బిడ్డ ప్రేమ కూడా ఉంటదన్నమాట. ఇంకా సహన వెళ్ళేసి ఏం జరిగిందా అని అయితే చూస్తుంది. ఇంకా ఆలోపే ఆమె పడిపోయింది అయింది, లేచింది కూడా అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడ కూర్చోంది చూడండి మా అమ్మ. పాపం మా అమ్మ పడిపోయింది, ఇంత జరిగినా కూడా నాకైతే తెలియలేదండి. ఇంకా లాస్ట్లో అయితే చెప్పారనమాట. ఆలోపే మా అమ్మ వచ్చి నా దగ్గర అయితే కూర్చొని ఉందనమాట. ఇంకా నాకైతే అస్సలు తెలియలేదు, నేనైతే ఫ్రంట్లో ఉన్నాను కదా, నాకైతే ఏమీ తెలియట్లేదండి. ఇంకా లేద్దాము వద్దాం చూద్దాం అనే లోపే చింటూ బిట్టు అయితే పడుకునేసారు కదా, ఇంకా వాళ్ళని లేపితే డిస్టర్బ్ చేస్తే ఎక్కడ లేచేస్తారు అని చెప్పేసి నేనైతే ఎక్కడ లేదనమాట. ఇంక ఈ డ్యాన్సు ఇవి ఏవి కూడా నేను చూడలేదు, నేను అలానే కూర్చొని ఉన్నాను చింటూ బిట్టుతో పాటు. నాకు ఒక్కటి అర్థం కాలేదండి, ప్రతిసారి ఇంతే మా అమ్మ ఏదో చేద్దాం ఏదో ఆడేద్దాం అని చెప్పేసి అయితే వెళ్తుంది, ప్రతిసారి ఇలా పడిపోయి లేచి వస్తుంది అనమాట. ఇంకా నేనైతే ప్రతిసారి మిస్ అవుతున్నాను, అంటే మా అమ్మ పడిపోయింది నేను చూడట్లేదండి. ఇంకా మా అమ్మకైతే దేవుడు ఉన్నారని చెప్పేసి అయితే అన్నారనమాట. ఇంకా నిజంగా దేవుడు ఉన్నారో లేకుంటే మా అమ్మ పడిపోయిందో నాకైతే క్లారిటీ అయితే లేదండి. ఇంకా ఇలా చాలా మంది అయితే పడతారు ఈ వీడియోలో, ఇంకా ఎండ్ వరకు చూసేయండి, ఇంకా తమాషా చాలా ఉంటదన్నమాట దీంతో. ఇంకా చాలా మంది పడ్డారు, లేచారు, కూర్చున్నారు, మళ్ళీ లేచారు, మళ్ళీ ఆడారు, ఇలా చాలా జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇంకా మా అమ్మ పడిపోయింది కదా, గాజులు అయితే పగిలిపోయాయండి, మొత్తం గాజులు పగిలిపోయాయి. ఇంకా వాటినైతే అక్కడ తీసేస్తున్నారు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే ఈ జెంట్స్ వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారనమాట. వీళ్ళు డ్యాన్స్లో వీళ్ళు ఎగురుడే వీళ్ళు. ఇంకా డీజే సాంగ్స్ అంతా మెయింటైన్ చేస్తుంది ఈ అన్న. ఇంకైతే మేము సగం దారిలోకి అయితే వెళ్ళిపోయామండి, వెళ్తున్నాము. ఇంకా శ్రీజన్ అయితే ఒక్కడే కూర్చున్నారు. ఇంకా ఎవరి సీట్లలో వాళ్ళైతే పడుకున్నారనమాట, ఫ్రంట్ సీట్లలో. ఇంకా మధ్యలో ఉంటారు కదా వాళ్ళైతే ఆడుతున్నారు. ఇంకా మా అన్నని ఏదో విధంగా ఒప్పించి తీసుకొచ్చేసింది మా సహన అయితే. ఇంకా మా అన్న అయితే రాడన్నారండి ఫస్ట్లో, ఇంకా మా అన్నని ఒప్పించి అయితే తీసుకొచ్చేసింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, కొంతమంది అయితే పడి లేస్తారని చెప్పేసి. ఇంకొక క్యాండిడేట్ అయితే ఇక్కడ పడిపోయిందనమాట. అంటే ఆడుతూ ఉంటారు, వాళ్ళకి నీరసమై పడిపోతున్నారో లేకుంటే ఇంకేదైనా జరిగి పడిపోతున్నారో అర్థం కావట్లేదు. ఇంకైతే ఇక్కడ పడిపోయారండి. మనం దాని గురించి సిల్లీగా మాట్లాడుకునేట్లేదండి, దాన్ని ఏదైనా కానీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే కానీ తెలియట్లేదంటారు. ఇంక ఇది కూడా అలానే. ఇంక ఈ అన్న మాత్రం చాలా బాగా డ్యాన్స్ వేశారండి. ఇంకా అందరూనే బాగానే వేశారు, కాకపోతే ఈ అన్న గజ్జలు కట్టుకొని ఆడాడనమాట. ఇంకా అంటే డ్యాన్స్ వేయడం కోసమే గజ్జలు తెచ్చుకొని మరీ వేస్తున్నారు. మాటకి ఆ మాట డ్యాన్స్ మాత్రం సూపర్ గా వేస్తున్నారండి అందరూ. కానీ నాకు ఈ చూడటానికి మాత్రం అదృష్టం లేదండి, ఎందుకంటే నేను ఫ్రంట్ సీట్ లో ఉన్నాను కాబట్టి అసలు చూడటానికి అవ్వదనమాట. ఇంకా బిట్టు పడుకున్నాడు కాబట్టి వాడినైతే ఎత్తుకొని ఉన్నాను. ఇంకా అస్సలే లేవలేను, బస్ రన్నింగ్ లో ఉంది కాబట్టి. ఆల్రెడీ ఒకసారి ట్రై చేశానండి లేచి చూద్దామని చెప్పేసి, కానీ నా వల్ల కావట్లేదు, నేనైతే సైలెంట్ అయిపోయాను. ఇంకా వీడియోస్లోనే చూసుకుంటాను అనమాట. ఇంకా మా అమ్మ చూడండి ఇక్కడైతే ఆల్రెడీ పడి లేసిందనమాట, మళ్ళీ పోయింది డ్యాన్స్ వేయడానికి. ఆలోపే చింటూ బిట్టు అస్సలు లేవలేదండి, ఇంకా హితమ్మ కూడా పడుకునేసింది అనమాట. మా అమ్మ అయితే ఆలోచిస్తూ ఉందనమాట, ఇంకా వేస్తే పడిపోతానా లేదా, ఇంకా పడిపోకపోతే వేద్దామని చెప్పేసి అయితే ఆలోచిస్తుంది. ఇంకా అప్పుడే పడి లేసిన వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళినారండి డ్యాన్స్ వేయడానికి. ఇంకా ఈమె కూడా అప్పుడే పడి అయితే లేచింది, ఇంకా ఈమె కూడా డ్యాన్స్ వేస్తుంది. సేమ్ అందరికీ అంతే, ఇంకా డ్యాన్స్ వేసినారంటే మై మర్చిపోతారనమాట, పూనకాలే అలా వేస్తారు డ్యాన్స్లో ఒక్కోరు. నేనైతే వీడియో ఎడిటింగ్ చేస్తుంటే ఏది కట్ చేయాలి ఏది ఉంచాలి అని కూడా అర్థం కావట్లేదు అనమాట. ఇంకా అంతా బాగానే ఉంది వీడియో మొత్తం, ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ సగానికి సగం కట్ చేసేసానండి. ఇంకా మేమైతే చింటూ బిట్టునైతే ఎత్తుకున్నాం, బిట్టు అయితే పడుకున్నాడు, చింటూ అయితే లేచేసారండి. ఇంకా మా సృజన్ అయితే మధ్యలో కూర్చున్నాడు, అంటే ఫ్రంట్లో కూర్చున్నాడు అనమాట ఒక్క సీటు మొత్తం. ఇంకా సీట్లన్నీ ఖాళీనేనండి, హ్యాపీగా అయితే ఉండొచ్చు. ఇంకా ఆడే వాళ్ళు ఆడుతుంటారు, సీట్లలో కూర్చునే వాళ్ళు కూర్చుని ఉంటారు. నేనైతే ఇప్పటి వరకు బాగానే ఉన్నాను, ఎలాంటి వామిటింగ్ ఇలాంటివి ఏమి లేదనమాట, హ్యాపీగా అయితే ఉన్నాను. ఇంకా మా అన్న చూడండి, మా అన్న కూడా సైలెంట్గా ఉన్నాడు అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీయమన్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే బ్యాక్ నుండి తీయకుండా ఫ్రంట్ నుండి తీసుకుంటున్నాడు, అంటే సెల్ఫీ లాగా తీసుకుంటున్నాడు అనమాట వీడియో. ఆలోపే చాలానే తీసారులేండి. ఇంక ఇదైతే ఫైనల్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా డీజే సాంగ్స్ అయితే ప్లే చేసుకొని మరీ ఆడుతున్నారని చెప్పేసి. ఇంక ఇక్కడైతే డీజే సాంగ్స్ ప్లే అవుతుంటే మా ఆయనకు కూడా డ్యాన్స్ వచ్చేస్తుంది, కానీ వేయలేడనమాట. ఇంకా బస్సులో ఏడు పడిపోతాము అని చెప్పేసి అయితే వేయట్లేదు. నా
అలాగే మా ఆయనకు కూడా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి, కానీ వేయడానికి రాదనమాట. నాకేమో వచ్చు కానీ వేయలేను. ఇంకా మా హస్బెండ్కి అయితే రాదు, కానీ వేయాలని అయితే ట్రై చేస్తాడు, చాలా ఇంట్రెస్ట్. ఇంక ఇక్కడైతే నేను వెయ్యి అని అయితే చెప్తున్నాను. ఇంకా వీడియో ముందు నేను ఎలా వేసేది అని చెప్పేసి అయితే అంటుంటే, నేను పర్లేదు వేయి అంటుంటే ఇంకెక్కడో చూసుకొని వేస్తున్నాడు అనమాట. కెమెరాని చూస్తే వేయలేని అని చెప్పేసి ఇంకా బస్సులో ఆడి అలసిపోయామండి. ఇంక ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. లాస్ట్ టైం కూడా ఇక్కడే ఫుడ్ తిన్నాము. ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా ఆడి కూడా చాలా అలసిపోయారు అందరూ. ఇంకా చెప్పాను కదా, ఇంట్లో అయితే చేసుకోరాలేదండి. లాస్ట్ టైం అయితే చేసుకొని వచ్చారనమాట. చాలా సార్లు అంటే ప్రతిసారి చేసేవారే, కాకపోతే ఈసారి అయితే ఫుడ్డు ఊరు నుండినే చేసి ఇచ్చి పంపించారనమాట. ఇంకా అక్కడ నుండి తీసుకెళ్ళి, అంటే లాస్ట్ టైం ఎక్కడ తిన్నామో అక్కడే తింటున్నాము, ఒక టెంపుల్ దగ్గర. మీకు చూపిస్తానండి. కొంతమందికి ఇలా తెలియక వాళ్ళే చేసుకొని వచ్చేసారు మాలాగా. మేము కూడా చేసుకొచ్చేసామండి. మేము ఆల్రెడీ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత అయితే మా నాన్న చెప్పారు చేసి ఇచ్చి పంపిస్తారు ఫుడ్ అని చెప్పేసి. ఇంకా ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఎందుకు వదిలేసి రావడం, ఇంట్లో కూడా ఎవరు ఉండరు అని చెప్పేసి తీసుకొచ్చేసాము. ఇంకా మేమైతే అది బస్సులోనే పెట్టేసి వచ్చామండి. ఇంకోసారి ఎక్కడన్నా ఫుడ్ ఆకలి అయితే బస్సులోనే తినచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఫుడ్ పెడతారు కదా, అదే తిన్నామన్నమాట. ఇక్కడ ఇది గుడి బయట అనమాట. ఇంకా బయట కూడా తినచ్చు, ఇంకా లోపల కూడా తినచ్చు. మేము ప్రతిసారి లోపల తింటామన్నమాట. లోపలికి వెళ్ళేసి అక్కడ కోనేరు కూడా ఉంటుందండి. ఇంకా హ్యాండ్ వాష్ అక్కడే జరుగుతుంది అనమాట. ఇంకా లోపలే వెళ్ళేసి తింటాము. ఇదైతే వేరే ఊరు వాళ్ళమాట. వీళ్ళైతే బయట తింటున్నారండి. మన ఇష్టం, ఎక్కడైనా కూడా తినచ్చు. స్టాపింగ్లు అయితే చాలా తక్కువ ఉంటాయండి. అందులో ఇదొకటి. ఇంకొకటి అయితే స్టాపింగ్ ఉంటుందన్నమాట, అంటే టీ బ్రేక్ లాగా అంతే. మళ్ళీ నాన్ స్టాప్ డైరెక్ట్ అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవడమే, అంటే ఓం శక్తి టెంపుల్ దగ్గరికి. ఇంకైతే మనం వచ్చేసామండి. ఇంకా టెంపుల్ కి ఎంట్రీ అవ్వగానే మంకీ అయితే కనిపించింది అనమాట. ఇంకా దేవుడితో సమానమేలేండి. ఇంకైతే మనము ఎంట్రీ అయిపోయాము ఇంకా లోపల అనమాట. ఈ గుడి బయట, అంటే బయట వేరు, ఈ గుడిలోనే కాంపౌండ్ లోపల అనమాట ఇది. ఇంకా నార్మల్ గా మేము వెళ్ళిన ఒక చింటూ బిట్టునైతే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎత్తుకోవాల్సిందే. నేనైతే అప్పటి నుండి ఎత్తుకునే ఉన్నాను కదా. ఇంక ఇద్దరిని అయితే మా ఉష అయితే తీసుకోవడానికి వచ్చిందండి చింటూని. ఇంకా బిట్టు అయితే ఎవరితో ఒకరి దగ్గర ఉండిపోతారు, కానీ చింటూ అయితే ఎవరి దగ్గర ఉండడు అనమాట, నా దగ్గరే ఉంటాడు. ఇంకా ఆల్రెడీ చెప్పాం కదా, ఊరు నుండినే వేసి పంపించారు ఫుడ్ అనేసి. ఇంకా దాన్ని అయితే తింటున్నారు ఇక్కడ చాలా మంది. ఇంకొంతమంది ఏంటంటే ఇళ్ళ నుండినే తెలియక చేసుకొచ్చేసారు, దాన్నే తిన్నారనమాట కొంతమంది. మా హస్బెండ్ అయితే అందరికీ ప్లేట్లు ఇచ్చేస్తున్నారు. ఇంకా చెప్పాను కదా, మేమైతే బస్సులోనే పెట్టే వచ్చామన్నమాట ఫుడ్. ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆకలి అయితే మధ్యలో తినచ్చు అని చెప్పేసి అయితే పెట్టే వచ్చామండి. ఈ ఫుడ్ అయితే తిన్నామన్నమాట. ఇంకా సహనా వాళ్ళు అయితే ఆ ఫుడ్ కానీ తెచ్చుకొని దాన్ని తిన్నారనమాట. అంటే వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి, అంటే కొన్ని ఉంటాయి కదండి అప్పటికప్పుడు తినేసేవి, వాటిని అయితే తెచ్చుకొని తిన్నారనమాట. మాకైతే చారు దగ్గర, హితం దగ్గర అసలు అలోనే లేదండి. హ్యాపీగా వాళ్ళు ఆడుకొని పాడుకొని తినుకొని అయితే ఉన్నారనమాట. ఇంకా చింటూ బిట్టుది హ్యాండిల్ చేసేదే మాది మెయిన్ ఉండేది. వాళ్ళు కూడా మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదులేండి, వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారనమాట. ఇంకా పిల్లోళ్ళని ఎవరో ఒకరు తీసుకొని ఎత్తుకునే ఉంటారనమాట. ఇంకా ఇద్దరిని నేను ఎత్తుకోలేను కాబట్టి. ఇంకా ఆ గుడి ఏ గుడో నాకైతే క్లారిటీగా తెలియదు, కానీ ఇంకా అక్కడైతే కోనేరు ఉందన్నమాట. ఇంకా ఆ కోనేరులోనే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు హ్యాపీగా, అంటే వాటర్ లేనప్పుడైతే. నాకు తెలిసి చాలా మంది టూరిస్టులు, అంటే ఈ దారిలో వెళ్ళే వాళ్ళు ఇక్కడైతే భోజనాలు చేసుకొని వెళ్తారండి, ఎందుకంటే వాటర్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి. ఇంక ఇక్కడ భోజనాలు చేసుకొని హ్యాపీగా అయితే వెళ్ళొచ్చు. ఇంకా లాస్ట్ టైం మేము వచ్చామని చెప్పాను కదా, ఇంకా మేమైతే ఇటు సైడ్ కూర్చోలేదండి, ఇంకా అటు సైడ్ కూర్చున్నాం అనమాట. ఇంకా అక్కడైతే దిగి హ్యాండ్ వాష్ అయితే చేసుకున్నాను. అప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఉండే. ఇంక ఇక్కడైతే నేనైతే అంటే టచ్ చేసి చూద్దామని చెప్పేసి అయితే వచ్చేసానండి. ఇంకా అప్పుడు భయానికి అయితే నేను దిగలేదనమాట. ఇంక ఇక్కడ వాటర్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా కోనేరు అయితే ఇలా ఉందండి. ఇవన్నీ పురాతన టెంపుల్స్ అనమాట, అందుకే ఇలా కొంచెం డల్గా కనిపిస్తాయి మనకి. ఇంకా మా అక్క కూడా వచ్చిందండి ఓం శక్తి వేయడానికి. మా అక్క అయితే ప్రతిసారి వేస్తుందండి, మా పెద్దమ్మ కూతురు అనమాట. ఇంకా ప్రతిసారి వేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. నేను 3 times నుండే వస్తున్నాను. ఇంకా మా అక్క వాళ్ళ బస్సు, మా బస్సు వెనక ముందు వస్తాయన్నమాట. ఇంకా అందుకోసం అని చెప్పి ఫుడ్కి ఒకే దగ్గర దిగాము. ఇంకా ఫుడ్ తినేసి కాసేపు అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ మెడికల్ స్టోర్స్ అయితే లేవు, కానీ ఇలా షాప్లోనే అమ్మేస్తున్నారండి టాబ్లెట్స్, అంటే పెయిన్ కిల్లర్, ఇంకా కాళ్ళ నొప్పులకి కానీ, హెడేక్ కానీ, వామిటింగ్స్కి, ఇలాంటి వాటికి ఇక్కడే అమ్మేస్తున్నారు. మా ఆయన చూడండి బేసిన్ ఎత్తి పెట్టుకున్నారనమాట
ఇంకా అవి మావే, ఇంకా వదిలేస్తే పోతాయని చెప్పేసి వాటిని కడిగి మరీ తీసుకొచ్చేసారు. మేమైతే ముందుకు వచ్చేసామండి. మా ఆయన అయితే తీసుకొస్తున్నారనమాట. ఇంకా హితమ్మకి ఎక్కడ జ్యూస్ కనిపించినా అది కావాలన్నమాట. ఇంక ఇక్కడైతే తీసుకుంది జ్యూసు. మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకునేసామండి. 4 బస్సులు వచ్చారు కదా, 4 బస్సులు వాళ్ళు కంప్లీట్ అయితే చేసుకునేసారు లంచ్. ఇంకైతే మేము వెళ్ళాలి అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తే కొంచెం దర్శనం ఫాస్ట్గా అవుతుంది అన్నట్టు. లేట్ అయిందనుకో కౌంటర్ అయితే మూసేస్తారండి, టికెట్ కౌంటర్. ఇంక టికెట్ ఉంటేనే లోపలికి అల్లో, లేకపోతే లేదనమాట. ఇంక అందుకోసం చెప్పి ఫాస్ట్గా అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే మేమైతే బస్లోకి అయితే వచ్చేసాము. ఇంకా హితం అయితే నా దగ్గరకు రాలేదనమాట. స్టార్టింగ్లో అలా ఉంది, ఇంకా నా దగ్గరకు అస్సలు రాలేదు. ఇంకా చారు చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. అమ్మ అయితే ఉటూరం పట్టించుకోదండి వాళ్ళ మమ్మీని డాడీని అయితే. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఉండిపోతుంది అనమాట హ్యాపీగా. ఇంక ఇదిగా కొంచెం డ్యాన్స్ అయితే వేసేసింది. తిన్న తర్వాత కూడా డ్యాన్స్ వేసారండి, చెప్పేది మర్చిపోయాను. తిన్న తర్వాత కూడా డ్యాన్స్ వేశారనమాట. ఇంకా అక్కడ వేస్తుంటే ఇక్కడ హితం అయితే ఆడుకుంటుంది అదే సాంగ్కి. అదేంటో అండి మరి ఇక్కడైతే ఇంత సౌండ్ ఉంది, ఇంత గజిబిజిగా, ఇంత డిస్టర్బెన్స్గా ఉన్నా కూడా బిట్టు చింటూ అయితే బాగా పడుకున్నారు. ఇంట్లో అయితే చిన్న సౌండ్ వచ్చినా కూడా లేచేస్తారనమాట. అది 5 మినిట్స్ నిద్ర అనమాట అక్కడ. ఇక్కడైతే గంటలు పడుకున్నాడు. ఎందుకో అయితే నాకైతే అర్థం కాలేదు. ఇంకా వాళ్ళ మమ్మీని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక పడుకున్నారనమాట. ఇంకా పడుకొని ఒక 2 అవర్స్ తర్వాత అయితే బిట్టు లేచేసాడండి. ఇంకా లేచేసి వాళ్ళ డాడీ ఎత్తుకొని కాసేపు అయితే ఆడిచ్చేస్తున్నాడు అనమాట. ఇలా ఇంకా డీజే సాంగ్ వస్తుంది కదా, ఇంకా ఊపు కూడా వస్తుందని చెప్పి ఆడిస్తున్నారు. ఇంకెంత ఊపినా బిట్టు గానికి ఊగడండి, వానికైతే ఇంట్రెస్ట్ రాదనమాట. అదే చింటూ అంటే బాగా ఆడింటాడు. ఇంకా మేమైతే అడవి దారిన వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఇంకా అడవిని అయితే చూపిస్తున్నాను. ఇంకో బస్సు అయితే మా ముందే వెళ్తున్నా అనమాట. ఇంకో 2 బస్సులు అయితే నాకు కనిపించలేదు, కానీ ఈ బస్సు అయితే కనిపిస్తూనే ఉంది. ఇంకా ఇది ముందు, ఇది మేము వెనుక అలా వెళ్తున్నామండి. ఇంకా ఇడుముళ్ళు అయితే ఇలా వేసేస్తాము మేము ప్రతిసారిను. ఇంకా ఎత్తుకోవడానికి కుదరదు కదా, ఇంకా పిల్లోళ్ళు ఉండరు కాబట్టి ఇలా వేసేస్తామన్నమాట. హ్యాపీగా అక్కడైతే ఉండిపోతాయి. ఇంకా అడవి దారిన చూడండి ఎంత బాగుందో. ఇంకా వీడియోలో క్లారిటీగా లేదు కానీ బయట చూసేదానికి మాత్రం వాతావరణం సూపర్గా ఉంది అడవి దారిన వెళ్తుంటే. ఇంకా మనం కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి, ఎందుకంటే జింకలు, పులులు ఇవైతే వచ్చేస్తాయన్నమాట. ఇంతవరకు రాలేదులేండి, నేనైతే ఊరికే చెప్తున్నాను. వచ్చేస్తే మన పరిస్థితి ఏంటా అన్నది అయితే చెప్తున్నాను అనమాట. మీకైతే ఒక క్వశ్చన్ అండి, ఇలా వెళ్తున్నప్పుడు మీరే అనుకోండి, మీరే ఊహించుకోండి. ఇక ఇలా వెళ్తున్నప్పుడు సడన్గా ఒక సింహం కానీ పులి కానీ వస్తే మీరేం చేస్తారో కామెంట్ చేసేయండి. నేనైతే అప్పటికప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తానన్నమాట, పులి వస్తే ఏం చేయాలి అని చెప్పేసి. ఇంకా అలా ఉంటుంది నా మెంటాలిటీ. జస్ట్ జోకింగ్ అండి, అలా అయితే చేయకూడదు. ఇంకా సింహం పులి వచ్చినప్పుడు నాకు తెలిసినంత వరకు వెనక తిరిగి పరిగెత్తకూడదు అంటారు. ఇంకా ఏదైనా సింహానికి కానీ పులికి కానీ వేరే ఏ జంతువు అన్నా కానీ మనం వెనక తిరిగి పరిగెత్తితే అవి మన మీదకి వచ్చేస్తాయని నేను ఎప్పుడో విన్నట్టు గుర్తు అనమాట. ఇది కరెక్టా కాదా అన్నది నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఇది వింటున్నాను. ఇది నిజమేనా కాదా కామెంట్ చేసేయండి. ఇంకా మనం జర్నీ చేస్తున్నామంటే ఖచ్చితంగా మనకి స్నాక్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకా మేమైతే ఇక్కడ స్నాక్స్ తినేస్తున్నాము. ఇంకా నేను అప్పటికే ఒకసారి అయితే పడుకొని లేసానండి, ఫుల్ టైర్డ్ అయింది, అందుకోసం కొంచెం పడుకొని అయితే లేసానమాట. ఇంకా బిట్టు నా దగ్గరే ఉన్నాడు, అలానే పడుకొని లేచేసాను. నా ఫేస్ అయితే చూడండి డల్ అయిపోయింది అప్పటికే. ఇంకా దగ్గరకైతే వెళ్ళిపోతున్నాం, అందుకోసం ఇంకా మా ఆయన అయితే బాతాకని కొడుతున్నారనమాట. మా ఆయన ఎవరినైనా సరేనండి ఇలా అట్రాక్ట్ చేసుకునేస్తారు, అంటే మాటలతోనే కొంచెం ఇంప్రెషన్ అయితే కొట్టేస్తాడనమాట. చాలా బాగా మాట్లాడతాడు, మాటలు వాయాడి అనమాట, వాగుతూనే ఉంటాడు. ఇంకా ఆయన బస్సు ఆయన తలకాయ అయితే బాగా తినేసాడండి. ఇంక ఇక్కడైతే బస్సులు నిలబెట్టేశారనమాట, ఎందుకంటే టీ బ్రేక్ అనమాట. ఇంకా ఈ టీ బ్రేక్లో మనము స్నాక్స్ అయితే తీసుకొచ్చుకొని తినుకోవచ్చు అనమాట. మేమైతే ఇక్కడ స్నాక్స్ అయితే తినేసినామండి. ఇంకా బస్సులో అందరూ దిగేశారు, మేము మాత్రం దిగలేదండి, ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి. ఇంకా హితమ్మ మేమందరూ కూడా లోపలే ఉన్నాం. ఇంకా చింటూ బిట్టు అయితే వీళ్ళు కూడా లేచేసారండి. వీళ్ళకి ఎట్లా అంటే గాలి వస్తూ ఉండాలి, అంటే జర్నీ వెళ్తూ ఉండాలన్నమాట, ఎక్కడ ఆగకూడదు. అలా అయితే పడుకుంటారు, లేకుంటే ఎక్కడన్నా ఆపినారా కొంచెం ఎండ తగిలిందా లేకుంటే ఉడుకు పుట్టిందా లేసేస్తారనమాట. హితమ్మ కూడా సేమ్ టు సేమ్. ఇంకా అక్కడైతే మేము దిగామన్నమాట. ఇంక ఇక్కడ చూడండి ఈ టెంపుల్ ఏదో ఉంది, చాలా పాతదనమాట. ఇది ఏ టెంపుల్ ఒకసారి కామెంట్ చేసేయండి. ఇక్కడ కుక్క విగ్రహం కూడా ఉందన్నమాట. నేనైతే కాలభైరవ అని అన్నాను, మళ్ళీ చూస్తే నేనైతే ఇది బ్రహ్మం గారి టెంపుల్ అయితే అనుకున్నాను. ఇంకా అదేనా కాదా ఒకసారి చూసి కామెంట్ చేసేయండి. ఇవన్నీ పురాతన టెంపుల్సేనండి, చాలా పాతగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ విగ్రహాలు చూస్తుంటే కూడా కొంచెం కొత్తగా ఉంది నాకైతే, నేను ఎప్పుడూ చూడలేదన్నమాట. ఈ జర్నీలో నేను కొన్ని కొత్తగా చూసానండి. ఇంకా ఈ టెంపుల్ ఒకటి అందులో. ఇంకా అప్పట్లో
అప్పట్లో కూడా ఈ టెంపుల్స్ చాలా బాగా కట్టించారండి. ఇంకా ఆ విగ్రహాలు చూస్తే ఒక మనిషి కూర్చొని పట్టుకొని ఉన్నారనమాట. ఇంకా గుర్రాన్ని కానీ ఏనుగుని కానీ పట్టుకొని అలా కూర్చున్నట్టయితే ఉన్నాయి. ఇంకా హితం అయితే బయటకు వచ్చేసిందండి బస్ దిగేసి. ఇంకా అమ్మాయిని అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే స్నాక్స్ తెచ్చారనమాట మాకు. ఇంకా అందులో నాకు ఇష్టమైనది అయితే కాకరకాయ చిప్స్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది చిప్స్ కాదు కానీ కాకరకాయ పకోడీ. చాలా బాగుంది టేస్ట్. నేను ఎప్పుడు తినలేదనమాట, అంత టేస్టీగా అయితే ఉంది ఈ కాకరకాయ చిప్స్. నేను స్నాక్స్ అన్నింటిలోనూ ఇవే తిన్నాను అనమాట, నాకు ఇష్టమైనవి కాకరకాయ చిప్స్. ఇంక ఇక్కడ మా శ్రీజన్ చూడండి ఎంత బాగా కొడుతున్నాడో డప్పు. నేను చూడనప్పుడు అయితే బాగా కొడతాడండి, అంటే వీడియో తీనప్పుడు. వీడియో తీసే సైలెంట్ అయిపోతాడు అనమాట. ఇంకా డీజే సాంగ్ ప్లే అవుతుంది. ఇంకా డీజే సాంగ్కి తగ్గట్టు ఇక్కడ దరువు అయితే వేస్తున్నాడండి, చాలా బాగా కొడుతున్నాడు. నేను వీడియో తీసేసరికి సైలెంట్ అయిపోయాడు అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా డ్రైవర్ తల తినడం అయితే అయిపోయిందండి. ఇంకా గమ్మున అయితే కూర్చొని ఉన్నాడు. ఇంకా వాళ్ళకి అన్ని మాటలు అయితే చెప్పేశాడనమాట. ఇంకా మనోళ్ళు సైలెంట్గా ఉంటారా తిన్న తర్వాత. ఇంకా వాళ్ళు కూడా డ్యాన్స్ వేయడం మొదలు పెట్టాడు. ఇక్కడైతే ఉషాకి దేవుడు వచ్చేసిందండి, బాగా ఆడుతుందన్నమాట. ఎంత వద్దన్నా సరే అమ్మాయి ఆడుతూనే ఉంది. ఉషా వేయడం ఫస్ట్ టైం అండి ఓం శక్తి మాల. ఇంకా బాగా ఊగేసింది అమ్మాయికి, చాలా అంటే చాలా నీరసం వచ్చేసింది. ఎంతమంది పట్టుకున్నా కూడా నిలట్లేదనమాట. నేను లేచి చూద్దామంటే నేనైతే ఫ్రంట్లో ఉన్నానండి. నాకు అప్పటికే కొంచెం హెడేక్ అయితే వచ్చేసిందండి. ఇంకా నేను లేవలేకపోయాను, బాగా నీరసమై పడుకునేసింది ఆ అమ్మాయి. ఇంకా మన వాళ్ళు అయితే బాగా డ్యాన్స్ వేస్తున్నారు. ఇంకా స్టార్టింగ్లో అయితే లేడీస్ వేసారండి, ఇక్కడ జెంట్స్ అయితే డ్యాన్స్ వేస్తున్నారు. చాలా బాగా వేశారండి అందరూ మాత్రం. ఇంకా అందరినీ డ్యాన్స్ ప్రోగ్రామ్కి అయితే పంపించాల్సిందే ఖచ్చితంగా ఈ టూర్ తర్వాత. అది వాళ్ళ తప్పు కాదులేండి, ఆ డీజే సాంగ్స్ అలా ఉన్నాయన్నమాట, అలా ప్లే చేస్తున్నారు. ఇంకా ఆ సాంగ్కి ఎవరికైనా సరే ఊపు వచ్చేస్తుంది. మీకు ఆ సాంగ్స్ ప్లే చేసి నింటే అర్థమయ్యేది, అంత బాగున్నాయి అనమాట డీజే సాంగ్స్. ఇంక డీజే సాంగ్స్ అంటే ఇంక మీకు తెలిసిందే ఎంత బాగుంటాయో. ఎవరికైనా సరే, ఎలాంటి ముసలి వాళ్ళకైనా సరే అవి ఊపు తెప్పించేస్తాయి అనమాట. ఇంకా అలా అయితే డ్యాన్స్ బాగా వేసేస్తున్నారు ఇక్కడ మనోళ్ళు. ఇక్కడ ఇంత బాగా వేస్తున్నారు కదా, అదే నార్మల్ టైంలో వేయమనండి చూద్దాం, అస్సలు వేయరనమాట, ఎవరు ముందుకు కూడా రారు. ఇంక ఇక్కడ వద్దన్నా సరే డ్యాన్స్ వేసేస్తున్నారు. ఇంక ఇక్కడ పాపమ్మ కూడా వేస్తుందండి డ్యాన్సు. పాపమ్మ ఇంత బాగా డ్యాన్స్ వేస్తుందని నాకైతే తెలియదు అనమాట. ఇంకా ఆ బస్సు ఒక సైడ్ ఊగుతుంటే ఆ అమ్మాయి ఒక సైడ్ అయితే ఊగుతుంది. ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు ఉంటే వీళ్ళ పని వీళ్ళదనమాట, చారు వాళ్ళది. ఇంకా ఎవరి పని వాళ్ళు మునిగిపోయారనమాట. ఇంకా హ్యాపీగా రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. వీడియో ఇక్కడితో అయిపోలేదండి, ఇంకా ముందు చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయి. అలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.